వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా రాజాంలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ప్రెస్ మీట్ నిర్వహించారు. చైర్మన్ బి కాంతారావు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కోసం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, మినిమం టైం స్కేల్, వేతన పెంపు, 62 ఏళ్ల పదవి విరమణ వయస్సు, ఈపీఎఫ్, మెడికల్ సెలవులు వంటి హక్కులు కల్పించాలని కోరారు. అక్టోబర్ 12న విజయవాడలో దశాబ్ద ఐక్యత భవిష్యత్తు పోరాట సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర కమిటీ ఇప్పటి నా పేరు బి కాంతారావు, రాష్ట్ర చైర్మన్, ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ రాష్ట్ర కమిటీ. ఈరోజు రాజాం నియోజకవర్గ కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు కొన్ని తీసుకున్నాం. రాష్ట్ర కమిటీ ఇప్పటికే అక్టోబర్ 12, 2025 తేదీన విజయవాడలో ఆవిర్భావ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఆవిర్భావ సభకు మొత్తం ఉద్యోగులు రావాల్సిందిగా కూడా ఈ రాజాం నియోజకవర్గంలో ఉండే కమిటీ నిర్ణయం చేసింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ఉద్యోగులందరూ కూడా మేము ఈ వేదిక నుంచి పిలిపిస్తున్నాం. 12వ తేదీ జరిగే ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతా ఉన్నా. ఎన్నికల కంటే ముందు సమ్మె జరిగినప్పుడు కూటమి నేతలు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని, మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి పెద్ద ఎత్తున వచ్చారు. పెద్ద ఎత్తున హామీ కూడా ఇచ్చారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అందరినీ కూడా కలిసాం. మంత్రి గారిని ఒక 5-6 సార్లు కలిసి అనేక ఇష్యూస్ చెప్పున్నాం. కానీ ఇప్పటికి కూడా కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. కొన్ని ఆర్థికేతర డిమాండ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వేలాది మందితో ఆవిర్భావ సభ జరిపి ఆ వేదిక నుంచే ఈ కూటమి ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు చేయాలని చెప్పి మేము నిర్ణయం చేసాం. ఈ ఆవిర్భావ సభకి మంత్రి నారా లోకేష్ గారు కూడా రావాలని కూడా ఆహ్వానం పంపించాం.